గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై ఓయి విద్యార్థులు మండిపడ్డారు. మానవతారాయ్ లాంటి వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. పదవులు డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఓయి విద్యార్థులు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై కేసీఆర్. మానవతరాయలు అంటోడు, మతిలేని రాయంటోడు కిషోరన్న గురించి తన ఇష్టానురీతిగా మాట్లాడాడు. బిడ్డానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ఆనాడు తుంగతుర్తి గడ్డ మీద రక్తపు టేరులు పడిన నేలను కాళేశ్వరం జనాలతో తీసుకొచ్చి రైతుల కాళ్ళు గడిన నేత కిషోరన్న. అలాంటి కిషోరన్న పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బిడ్డ, నువ్వు ఎలక్షన్ల ముందు ఏడ ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు? అదే రేవంత్ రెడ్డి గురించి నువ్వేం మాట్లాడినావు? రేవంత్ రెడ్డి దొంగ, రైతుల పక్షపాతి కాదు, రైతులను మోసం చేసిండు, టికెట్లు అమ్ముకున్నాడు అని ఇష్టం వచ్చిన మాట్లాడినావు కదా. కిషోరన్న అంటాడు, కడిగిన ముత్యం అంటాడు. బిడ్డ, నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో కిషోరన్న అభిమానులకు ఆగ్రహానికి గురిగా తప్పదు. ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ను, హరీష్ రావును ఆర్ట్స్కల్ దగ్గర నిరాహార దీక్ష చేసి అమర్లు గమ్మని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదరి కిషోరన్న, ఉస్మానియా ముద్దుబిడ్డ, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు. గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వందల కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోరన్న. అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్, ఈ మతిలేని మానవతరాయ్, చారకొండ వెంకటేష్, పున్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకు మాట్లాడితే కిషోరన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న 35 ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్లో వీళ్ళకి గతి లేదు. కానీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోరన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిర్యానీ తిని అక్కడ మందు దాగి, తార్నాకలో మందు దాగి ప్రోగ్రాంలు చేస్తున్నారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడ పోయినవరా మానవతరాయ్? విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సి కోసం పోస్ట్పోన్ అడుగుతారు. వాళ్ళు ఏమన్నారు? టెట్టు జరిగి నెల రోజులు జరగలేదు. నిరుద్యోగులు వాళ్ళు ఏమంటారు అంటే పోస్ట్పోన్ చేయమన్నారు. దానికోసం మాట్లాడు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి నిరుద్యోగులను తీసుకుపోయి మాట్లాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.